హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్టడీబీస్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మరియు జెండర్ ఏ విధంగా మార్చుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సో వీడియోని చివరి వరకు చూడండి అండ్ రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ చూపిస్తున్నటువంటి లింక్కి వెళ్ళాల్సి ఉంటుంది. UIDAI పోర్టల్కి సంబంధించినటువంటి ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ as కమెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ అండ్ లాంగ్వేజ్ ఆన్లైన్ మార్చుకునే ఆప్షన్, సో అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ముందుగా మీరు అథెంటికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ నంబర్ మరియు ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ OTP అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. సో మీ ఆధార్ నెంబర్ 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఏదైతే ఇక్కడ చూపిస్తుందో అది కూడా ఎంటర్ చేసి సెండ్ OTP క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక OTP అనేది వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసిన తర్వాతనే మీకు ఈ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేసుకోవడానికి అలో చేస్తుంది. సో ఫ్రెండ్స్, OTP ఎంటర్ చేసి మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా అని చెప్పేసి చూపిస్తుంది. సో నేను OTP ఎంటర్ చేశాను. ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. అప్డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఈ బటన్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమేమి అప్డేట్ చేసుకోవచ్చో లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ చూపిస్తుంది. సో మనం లాంగ్వేజ్, జెండర్, అడ్రస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ అనేది ఆన్లైన్లో అప్డేట్ చేయలేము. సో కాబట్టి ఇక్కడ మనకి ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు, లిమిట్ ఉన్న వాటిని కూడా చూపిస్తున్నారు. జెండర్ అయితే ఒకసారి మార్చుకోవచ్చు, నేమ్ అయితే 2 times, డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 time మనం లైఫ్లో మార్చుకోవచ్చు అనమాట. సో ఏవేవి కావాలో అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని కూడా మనం మార్చుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇంకా కింద ఒక స్టేట్మెంట్ అనేది పెట్టారు, స్కాన్డ్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. సో ఆ సింబల్ ఏదైతే ఉంటుందో లాస్ట్లో ఆ సింబల్ ఉన్న వాటికి ఖచ్చితంగా మీరు ప్రూఫ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 3 సెలెక్ట్ చేశాను. అడ్రస్కి సంబంధించి వేరే వీడియో మన ఛానల్లో ఉంది, పైన ఐ నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేయండి. ఇక ఇక్కడ మనకి కండిషన్ చూపిస్తున్నారు, నేమ్ 2 సార్లు, డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి, జెండర్ ఒకసారి లైఫ్ టైంలో మార్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి. తర్వాత నేమ్కి సంబంధించి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ, లేదంటే చిన్న కరెక్షన్స్ ఉన్నా కానీ, లేదంటే సీక్వెన్స్ ఆర్డర్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇక మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మ్యారేజ్ ప్రూఫ్ సబ్మిట్ చేసి నేమ్ మార్చుకునే అవకాశం ఉంటుంది. సో అన్నిటికీ కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. సో ఇక్కడ ఐఎమ్ అవేర్ ఆఫ్ దిస్ అని చెప్పేసి క్లిక్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీ నేమ్ ఏదైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఏం ఎంటర్ చేయాలనుకుంటున్నారో కరెక్ట్ ఆఫ్ స్పెల్లింగ్ తోటి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ లోకల్ లాంగ్వేజ్లో ఆ పేరు మరలా కూడా మీకు పక్కనే కనిపిస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ కూడా అడుగుతున్నారు. సో వ్యాలిడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది మీరు స్కాన్డ్ కాపీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఏమేమి డాక్యుమెంట్ ప్రూఫ్స్ మనకి ఇక్కడ అలో చేస్తున్నారు అనేది మనకి లిస్ట్ ఇక్కడ ఉంది, చూద్దాం. ఇక్కడ పాస్పోర్ట్ తీసుకుంటారు, పాన్ కార్డ్కి సంబంధించి తీసుకుంటారు, రేషన్ లేదా మీ EPDSకి సంబంధించి ఫోటో కార్డు తీసుకుంటారు, ఓటర్ ID కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గవర్నమెంట్ ఫోటో ID కార్డు కానీ, లేదంటే సర్వీస్ ఫోటో ఐడెంటిటీ కార్డు బై PSU కానీ, ఎన్రీగా జాబ్ కార్డు కానీ, లేదంటే మీ బ్యాంక్ ATM కార్డు, క్రెడిట్ కార్డు కావచ్చు, లేదంటే ఫోటో కార్డు కావచ్చు, కిసాన్ ఫోటో పాస్బుక్ కావచ్చు. ఇక అంతేకాకుండా లీగల్ నేమ్ చేంజ్ అయినట్టు ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా కానీ, లేదంటే సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ తహసీల్దార్కి సంబంధించి ఇష్యూ చేసినటువంటి ID ప్రూఫ్ ఉన్నా కానీ సరిపోతుంది. అంతేకాకుండా మీ మ్యారేజ్కి సంబంధించి, మ్యారేజ్ తర్వాత ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో వారు మీ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫోటోతో ఉన్నటువంటి మీ డాక్యుమెంట్ ప్రూఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్కి ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలనేది మనకి చూపిస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఇక్కడ మీరు DDMMYY ఫార్మాట్లో డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయొచ్చు, లేదంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది టైప్ చేసిన తర్వాత మీకు సేమ్ ఇక్కడ కూడా మీకు డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది అడుగుతుంది. సో డాక్యుమెంట్ లిస్ట్ మాత్రం ఇక్కడ వేరుగా ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేయరు. ఏవైతే మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద పనిచేస్తాయో అలాంటి డాక్యుమెంట్ లిస్ట్ మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, డేట్ ఆఫ్ బర్త్ చేంజింగ్కి మనం 10th మార్క్ షీట్ లేదా SSLC బుక్ లేదా సర్టిఫికేట్, పాస్పోర్ట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూడ్ బై గ్రూప్ A గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా ఇష్యూ చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది. పాన్ కార్డ్ లేదా మీకు ఏదైనా గవర్నమెంట్ ID కార్డ్ కావచ్చు, లేదా ID కార్డ్ ఇష్యూడ్ బై PSU కంటైనింగ్ డేట్ ఆఫ్ బర్త్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ద్వారా ఇష్యూ చేయబడినవి కావచ్చు, లేదంటే సెంట్రల్ లేదా స్టేట్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ని కూడా సబ్మిట్ చేయొచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సర్వీస్ స్కీమ్కి
ఫోటో కార్డు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ మనకి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జెండర్ ఎవరికైనా తప్పు ఉంటే వాళ్ళు ఏ విధంగా చేంజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామందికి జెండర్ తప్పు ఉండొచ్చు. సో అలాంటి వారికి ఈ ఆప్షన్ ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు జెండర్కి సంబంధించి మనకి జస్ట్ మెయిలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ ఈ 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది మీది రిలవెంట్ అనేది అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఎటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ అవసరం లేదని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఓటీపీతో మీ అకౌంట్లోకి లాగిన్ అయితే మీ జెండర్ ఒకవేళ మీకు తప్పు ఉంటే ఈజీగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు నేమ్ ఒక్కటే మార్చుకున్నా లేదా డిఓబి మార్చుకున్నా లేదా జెండర్ మార్చుకున్నా ఏది మార్చుకున్నా మీరు అన్నీ కలిపి మార్చుకున్నా కూడా మీకు వన్ టైం ఫీ అనేది తీసుకోబడుతుంది. అది వన్ టైం ఫీ 50 రూపీస్ ఉంటుంది. మీరు అన్నీ కలిపి మార్చుకున్నా లేదా సపరేట్ చేసినా ఇదే ఫీ లెక్కన మీకు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రివ్యూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రివ్యూ దగ్గర మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఆ తర్వాత ఏమన్నా మార్చుకోవాలంటే అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ మీరు సెండ్ ఓటీపీ అని చెప్పేసి మీ ఆధార్ కార్డ్కి మళ్ళీ ఇంకొక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది సెండ్ ఓటీపీ క్లిక్ చేసి పొంది ఆ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. సో అక్కడ మీకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. సో ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరు పేమెంట్కి ప్రొసీడ్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్కి మీరు ప్రొసీడ్ చేసిన తర్వాత మీకు 50 రూపీస్ పేమెంట్ అనేది అడుగుతుంది. సో 50 రూపీస్ మీరు పే చేసేసిన తర్వాత మీ కంప్లీట్ చేంజింగ్ మొత్తం కూడా సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత సక్సెస్ కింద మీకు యూఆర్ఎన్ నెంబర్ అనేది వస్తుంది, యూనిక్ రిఫరెన్స్ నెంబర్. సో ఆ యూఆర్ఎన్ నెంబర్ తీసుకొని మీరు స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు. సో స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే మీరు ఎక్కడైతే అప్డేట్ చేస్తున్నారో దాని కిందనే ఒక ఆప్షన్ ఉంటుంది స్టేటస్ చెకింగ్కి, చెక్ అప్డేట్ స్టేటస్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఇది క్లిక్ చేసేసి మీరు మీ ఓటీపీ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీరు అప్డేట్ చేసినటువంటి స్టేటస్ వివరాలు మీకు చూపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు నేమ్లో ఏమైనా తప్పులున్నా లేదా జెండర్లో తప్పులున్నా లేదంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలన్నా కానీ ఈ ఆప్షన్స్ ద్వారా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక అడ్రస్కి సంబంధించి మరొక వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో వీడియో చివరిలో మీకు ప్లేలిస్ట్ వస్తుంది ఆధార్ కార్డ్కి సంబంధించి. అందులో మీరు ఆధార్ మరియు పాన్ కార్డ్కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ చెక్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ మరియు జెండర్ మార్చుకునే విధానం. ఇక దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను. మన వెబ్సైట్ లింక్ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఆధార్ మరియు పాన్కి సంబంధించినటువంటి మన వెబ్సైట్ లింక్ కమెంట్ బాక్స్లో ఉంచాను. సో అందులో కంప్లీట్ అన్ని లింక్స్ కూడా మీకు ఒకే చోట లభిస్తాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. అండ్ మన గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ బాక్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటే దాన్ని కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.